అందరికీ నమస్కారం. ఓంకార శక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓంకార శక్తితోనే అన్ని సమస్యలకు పరిష్కారం. సమస్త సృష్టి సారం ఓంకార శక్తి. సమస్త సృష్టికి మూలం ఓంకార శక్తి. సమస్త సృష్టికి బీజం ఓంకార శక్తి. అన్ని మంత్రాలు ఓంతో ప్రారంభమవుతాయి. సమస్త సృష్టి ఉద్భవించకముందే ఓంకార శక్తి ఉద్భవించింది. ఈ సమస్త జీవరాశులు, సంపూర్ణ జగత్, ఈ సంపూర్ణ విశ్వమంతా ఓంకార శక్తితోనే ఉత్పత్తి అయింది, రూపుదిద్దుకుంది. ప్రకృతి, పశుపక్షాదులన్నీ ఓంకార శక్తితోనే. ఓం అనేది ప్రణవస్వరూపం, శక్తివంతమైనది, శబ్దమయం. ఈ సృష్టిలో మొట్టమొదటి శక్తి. ఈ శక్తి యొక్క శబ్దం ఓంకారం. అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశతత్వంతో నినదించిన తొలి రుక్కు బ్రహ్మవాక్కు ఓంకారం. అది అకార ఉకార మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శక్తి. అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి, మకారం లయకారత్వానికి చిహ్నాలు. ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. అది కేవలం ఓ మంత్రం కాదు, అన్ని మంత్రాలకు అదే బలం, జీవం, శక్తి రూపం. ఓంకారం లేని మంత్రం ప్రాకారం లేని గుడి వంటిది అని పెద్దల మాట. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు, అది ప్రార్థనా మందిరంలోని ఘంటానాదం. ప్రతి మనిషి గుండె చప్పుడు అదే. నిత్యము యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారమని వేదం ప్రకటించింది. ప్రతినిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల మనిషి శరీరంలోని 21 తత్వాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు, పంచ ప్రాణాలు, మనస్సు ఉత్తేజితమవుతాయని యోగశాస్త్రం చెబుతోంది. మనిషి జన్మ సోహంతో ప్రారంభమవుతుంది. సో అని ఊపిరి పీల్చడం, హమ్ అని వదలడంతో జన్మ ప్రారంభమవుతుంది. సో అని గాలి పీల్చి జీవితాన్ని ప్రారంభించి, హమ్ అంటూ వదిలి నిర్గుణత్వానికి మళ్ళే వరకు కోహంలోనే జీవిత అన్వేషణ సాగాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. కోహం అంటే నేనెవరు అని ప్రశ్నించుకోవడం, తానెవరో, ఎందుకు జన్మించాడో, ఏ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాలో మనిషి తెలుసుకోవడం, చివరికి ఎక్కడికి చేరుకోవాలో బోధించేవే వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం. విమానం దూరంగా ఉన్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. దగ్గరకు వచ్చే కొద్దీ ఆ శబ్దం పెద్దదిగా మారుతుంది. విమానం తిరిగి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శబ్దం చిన్నగా మొదలై సాగి ఆ తర్వాత ఆగిపోతుంది. అలాగే ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శృతిలో మొదలుపెట్టి తారాస్థాయికి చేర్చి చివరకు హమ్ అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి గొంతులో కొనసాగించి పెదవులతో ముగించాలని యోగ శాస్త్రంలోని ఓంకారోపాసన తెలియజేస్తుంది. ఓంకార శబ్ద సాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్రస్థాయి, తారాస్థాయి రెండూ సంగీత శృతిలో మేళవించి ఉన్నట్లే ఓంకారనాదము ఉంటుంది.
అది లయబద్ధంగా సాగినప్పుడు వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. మానవుడు సత్వ రజో తమో గుణాలతో ఉంటాడు. అతిశయం, అహంకారం అతన్ని వశం చేసుకున్నప్పుడు పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను అందజేసే ఔషధమే ఓంకారం. సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతన్ని మళ్లించేది, ఆవేశాన్ని అణిచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన అని మహాత్మా గాంధీ అనేవారు. సీతను రావణుడు అపహరించడంతో శ్రీరామచంద్రుడు దుఃఖితుడయ్యాడు. ఆమె జాడను కనుగొనే యత్నంలో సుగ్రీవుడితో మైత్రి సాగించాడు. అనంతరం సీతాన్వేషణకు ఆంజనేయుణ్ణి దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శతయోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు హనుమ. మహేంద్ర పర్వతం నుంచి ఎగరటానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆకాశ మార్గాన వెళ్ళాలని నిశ్చయించుకున్న మారుతి ఊపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామాయ స్థితిలో ఉన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకున్న ఆయన ప్రణవనాదం ఓం శబ్దంతో గుప్పించి ఆకాశ వీధిలోకి ఎగిరాడని సుందరకాండ వెల్లడిస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు మంత్రజపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధనే ఓంకారం. యోగులు సంకల్పాలను నెరవేర్చుకునే క్రియ. ఓంకార సాధన అందరికీ ఆరోగ్యకరం, ఆనందదాయకం.